సమయంలో సహజంగా స్మెల్ అనేది వస్తుంటుంది, బ్యాడ్ స్మెల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి. కానీ అస్థిపంజరం ఉంది ఓపెన్ చేస్తే, బ్యాడ్ స్మెల్ వస్తుందని ఓపెన్ చేస్తే అస్థిపంజరం ఉంది. మరి ఇన్నేళ్ల తర్వాత ఎందుకని బ్యాడ్ స్మెల్ వచ్చింది అక్కడ? అంతకుముందు ఎందుకు రాలేదు? 7 ఏళ్లుగా ఇల్లు ఎందుకు ఓపెన్ చేయలేదు? కనీసం ఓనర్స్ ఎవరు కూడా దాన్ని మెయింటైన్ చేయడానికి కానీ, లేదంటే ఎవరికన్నా రెంట్కి ఇవ్వడానికి కానీ, కనీసం వాళ్ళు ఉపయోగించడానికి కానీ ఎందుకు రాలేదు ఆ ఇంటికి? అన్నిటికంటే ముఖ్యంగా అసలు అస్థిపంజరం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది అనే వివరాలు కూడా చాలా కీలకమైనటువంటి అంశాలు. ఇలా రకరకాల అనుమానాలు ఆ వీడియో చూస్తుంటే మనకు తెలుస్తుంది. ఖచ్చితంగా 7 ఏళ్లుగా కొన్నేళ్లుగా ఆ ఇంటిని ఎవరు ఉపయోగించలేదు అనేది అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడ ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ చేరుకున్నట్లుగా తెలుస్తోంది. ఎవరిదై ఉండొచ్చు అనే దానికి సంబంధించి ఇప్పుడు ఛేదించడం కూడా చాలా కష్టమైనటువంటి అంశం. 7 ఏళ్లుగా ఉన్నటువంటి రికార్డ్స్ అన్నీ కూడా తీయాల్సిన అవసరం ఉంటుంది అక్కడ ఉన్నటువంటి అధికారులకు. మరోవైపు ఆ ఇంటి ఓనర్స్ని కూడా ప్రశ్నించే అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు లాక్ చేసుకొని వెళ్ళినట్లయితే లాక్ చేసుకునే సమయంలోనే లోపల ఖచ్చితంగా ఆ బాడీ ఉండాలి. ఎందుకంటే ఒకవేళ తాళం పగలగొట్టి ఎవరైనా ఆ బాడీని లోపల వేశారా అనే అనుమానాలు వస్తాయి. తాళం పగలగొడితే ఖచ్చితంగా ఓనర్స్ కానీ చుట్టుపక్కల వాళ్ళు కానీ దాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవాల్సి ఉంది. ఈ అంశానికి సంబంధించి ఒకసారి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి పెట్రిషియాని అడిగి తెలుసుకుందాం. పెట్రిషియా మరికొద్దిసేపట్లో జాయిన్ అవబోతున్నారు. ఒక్కసారి అక్కడ మనకు చూస్తున్నటువంటి విజువల్స్ని ఒకసారి క్లియర్గా అబ్జర్వ్ చేద్దాం. सलमान कैसे सलमान भाई హైదరాబాద్ పాత బస్తీలో ఇప్పుడు ఈ అస్థిపంజరం ఘటన ఒక్కసారిగా సంచలనంగా మారింది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులకు డౌట్ వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడ ఏదో దుర్వాసన వస్తుంది, మాకెందుకో అనుమానంగా ఉంది అని. పోలీసులు వచ్చి ఆ ఇంటిని ఓపెన్ చేసి చూడగా ఒక్కసారిగా అక్కడ ఒక మనిషి అస్థిపంజరం దర్శనమిచ్చింది. దీంతో అక్కడ ఉన్నటువంటి అధికారులు స్థానికులు కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే ఇక్కడ అనేక రకాల ప్రశ్నలు తెర మీదకి వస్తాయి. సహజంగా బేసిక్గా మనం ఆలోచించినా సరే మనం ఆ ఇంటి పరిసరాలను గమనిస్తున్నాం. ఓవైపు విజువల్స్లో మనం చూడొచ్చు, అధికారులు లోపలికి ఎంటర్ అవుతున్నారు, ఆ ఇంటి లోపలికి ఆ తాళాన్ని బద్దలు కొట్టి. మరోవైపు ఆ ఇంటి లోపల ఉన్నటువంటి పరిసరాలను ఒక్కసారి మనం గమనించవచ్చు. ముందుగా మనకు అక్కడ అస్థిపంజరం కనిపిస్తుంది, ఒక మనిషి అస్థిపంజరం అనేది క్లియర్గా అర్థమవుతుంది. మరోవైపు అక్కడ ఆ ప్రాంతాన్నంతా చూస్తే ఎక్కడ చూసినా సరే దుమ్ము ధూళి కనిపిస్తుంది. కొన్ని ఏళ్ల పాటు ఒక ఇంటిని ఉపయోగించకపోతే ఎలాంటి శిథిలావస్థకు చేరుకుంటుందో అలా ఒక శిథిలావస్థ స్థితిలో ఆ ఇల్లు మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా సరే దుమ్ము ధూళే కనిపిస్తుంది. అయితే అనేక ప్రశ్నలు ఇక్కడ మనకి ఉత్పన్నం అవుతూ ఉంటాయి. సహజంగా ఒక బాడీ డీకంపోజ్ అయ్యే సమయంలోనే స్మెల్ వస్తుంటుంది. అంటే ఒక వ్యక్తి కానీ ఒక జంతువు కానీ ఏదైనా సరే అది మృతి చెందిన తర్వాత ఒక నెక్స్ట్ డే నుంచి నెక్స్ట్ ఒక 8 గంటలు 10 గంటల నుంచి స్లోగా డీకంపోజిషన్ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత 48 గంటల్లో ఖచ్చితంగా స్మెల్ అనేది ఎక్కువగా వస్తుంది, డీకంపోజ్ ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి సహజంగా మొదటి ఒక నెలలోపో 2 నెలలు 5 నెలలు 6 నెలలు లేదా సంవత్సరం, ఇంకా ఎక్కువగా అనుకుంటే 2 సంవత్సరాల లోపు స్మెల్ రావడానికి స్కోప్ ఎక్కువగా ఉంటుంది. కానీ 7 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత పూర్తిగా అస్థిపంజరం అక్కడెక్కడా కూడా ఫ్లెష్ అండ్ బ్లడ్ మనకు ఎక్కడా కనిపించడం లేదు. పూర్తిగా డీకంపోజ్ అయిపోయింది. ఆ ఫ్లెష్ అండ్ బ్లడ్ అంతా కూడా మాయమైపోయింది. అది కేవలం అస్థిపంజరం మాత్రమే మిగిలి ఉండడాన్ని మనం చూడొచ్చు. అంటే కొన్ని ఏళ్లుగా అక్కడ ఉంటే మాత్రమే అలా జరుగుతుంది. సో ఇన్నేళ్ళు స్మెల్ రాంది ఇప్పుడే ఎందుకు వచ్చింది అనేది ఒక కీలకమైనటువంటి ప్రశ్న. మరోవైపు హైదరాబాద్ పాత బస్తీ అయినా సరే అక్కడ హైదరాబాద్ లాంటి ప్రాంతంలో ఒక ఇల్లు ఉందంటే చాలా వాల్యుబుల్ అసెట్ అది. అలాంటిది ఓనర్స్ ఒకవేళ విదేశాల్లో ఉన్నా సరే ఆ ఇల్లు ఇలా పాడుపడిపోకుండా ఖచ్చితంగా ఎవరో ఒకరికి రెంట్కి ఇస్తారు. సహజంగా లేదు రెంట్కి ఇవ్వలేదు అనుకుంటే వాళ్ళు అప్పుడప్పుడు కనీసం మెయింటైన్ చేస్తుంటారు, ఆ ఇల్లు క్లీన్ చేపిస్తుంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఉండడానికైనా నివాసయోగ్యంగా ఉండాలి కాబట్టి దాన్ని ఎప్పటికప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు.
కానీ అలాంటి ఛాయలు ఏమీ కనిపించడం లేదు. నిజంగా ఒకవేళ పూర్తిగా ఖాళీ చేసి వెళ్ళిపోయారు అనుకుందాం, ఎవరు ఉండే అవకాశం లేదు అనుకుంటే అక్కడ వంట పాత్రలు మనం చూస్తున్నాం, ఫ్రిడ్జ్ కనిపిస్తుంది, వంట పాత్రలు కనిపిస్తున్నాయి, మనకి సామాన్ అంతా కూడా కనిపిస్తుంది. ఒక ఇంట్లో ఫ్యామిలీ ఉండడానికి ఉపయోగించే సామాగ్రి మనకు కనిపిస్తుంది, ఫర్నిచర్ కనిపిస్తుంది, టీవీ కనిపిస్తుంది. అంత సామాగ్రి అంతా అంటే సహజంగా ఒక ఇంట్లో ఉండేటప్పుడు ఏవే సామాన్ అవసరం అవుతుందో, ఏదే సామాగ్రి అవసరం అవుతుందో అదంతా కూడా ఇంట్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. అంటే అప్పటికప్పుడు ఎవరో ఖాళీ చేసి వెళ్ళిపోయి ఉండొచ్చు అనే ఒక అనుమానం కలుగుతుంది ఖచ్చితంగా. ఇక్కడ పూర్తిగా ఖాళీ చేసి ఇక కొన్నేళ్ల పాటు మేము ఉండవు అనుకుంటే సామాగ్రిని అలా వదిలి వెళ్ళే అవకాశం లేదు. అవి పాడైపోతాయి కాబట్టి, మరింత డస్ట్ అక్యుములేట్ అవుతుంది కాబట్టి వాటన్నింటినీ క్లియర్ చేస్తారు. సో ఓనర్స్ ఉండాలని అనుకోకపోతే ఇలా ఉండదు, ఉండాలని అనుకుంటే మెయింటైన్ చేపిస్తారు, అప్పుడప్పుడు క్లీన్ చేస్తారు, లేదంటే వాళ్ళు వచ్చినప్పుడైనా ఉంటారు. కాబట్టి ఇలాంటి ఒక దారుణం జరిగే అవకాశం కనిపించడం లేదు. సో వాళ్ళు రెంట్కి కూడా ఎవరికి ఇవ్వడం లేదనేది అర్థమవుతుంది. మరోవైపు ఎక్కువ గ్యాప్ ఏమైనా ఉందా, ఇదేమన్నా ఊరు చివర జనావాసాలకు దూరంగా ఏమైనా ఉందా అంటే లేదు. సహజంగా అలాంటి సందర్భాల్లో ఎవరు గుర్తించే అవకాశం ఉంటుంది కొన్నేళ్ల పాటు కూడా, కానీ జనావాసాల మధ్యలో ఉంది. అండ్ మనం మరొక అంశాన్ని కూడా మనం చూడొచ్చు, అది కేవలం ఇండివిజువల్గా ఉన్నటువంటి ఇల్లు కూడా కాదు, ఇండిపెండెంట్ హోమ్ కూడా కాదు, ఖచ్చితంగా ఏదో ఒక చిన్న అపార్ట్మెంట్ లాగా, అంటే కొన్ని స్టేర్స్ కనిపిస్తున్నాయి మనకు అక్కడ. సో వేరే వాళ్ళు కూడా పై ఫ్లోర్లోనో కింద ఫ్లోర్లోనో ఉండే అవకాశం ఉంది. ఒకవేళ లేదా పక్కనున్నటువంటి ఇంట్లో పెద్ద డిస్టెన్స్ కూడా లేదు, 1-2 ఫీట్స్ కూడా గ్యాప్ లేదు, మనకు క్లియర్గా చూడొచ్చు, ఒక చిన్న సందులాగా ఉంది. సో పక్కనున్నటువంటి ఇళ్లలో వాళ్ళు ఏదో ఒక సందర్భంలో ఇన్నేళ్ల పాటు ఇది ఓపెన్ చేయలేదు అంటే సహజంగా చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం, ఇళ్ళు కానీ ఏదైనా ప్రాపర్టీస్ ఉపయోగించకపోతే అసాంఘిక కార్యకలాపాలకు చోటు అవుతుంది అది, లేదా ఇంకెవరైనా ఆక్యుపై చేసుకునే అవకాశం ఉంటుంది, లేదా ఇంకెవరైనా కొనే ప్రయత్నమైనా చేస్తారు. ఇవేమీ జరగలేదా, దానికి సంబంధించి డీటెయిల్స్ ఇంకా మనకు తెలియాల్సి ఉంది. సో ఇక్కడ అనేక అనుమానాలు సాధారణంగా మనం చూసినా సరే చాలా అనుమానాలు ఇక్కడ ఉత్పన్నం అవుతున్నాయి. ఖచ్చితంగా ఏదో కుట్రకోణం ఉండే అవకాశం ఉంది దీంట్లో. సో పోలీసులు ఇప్పటికే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఫుల్ డీటెయిల్స్ తెలిసిన తర్వాత ఆర్టీవీ మీకు డీటెయిల్స్ అన్నీ కూడా చెప్పబోతోంది. ఏం జరిగి ఉండొచ్చు అనే దానికి సంబంధించి మీ అభిప్రాయాలను మీరు కూడా కామెంట్ రూపంలో ఆర్టీవీతో షేర్ చేసుకోండి.